భయ్యా సన్నీ యాదవ్ అయితే అరెస్ట్ కావడం అయితే జరిగింది. ఇన్ని రోజులు యూట్యూబ్ నుంచి ఇంత మనీ వస్తుందని తొందరపడి ఒక వందల ఛానల్ క్రియేట్ చేసినా ఈ వీడియోలు పెట్టడం వల్ల కాపీరైట్ అయినాయి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ వల్ల వచ్చేది ఎట్టగేదన్నా 1,00,000 కంటే ఎక్కువ రావు. అంతకు మించి వచ్చినాయంటే అన్ని ఇల్లులు అన్ని కార్లు కొంటున్నా అంటే యూట్యూబ్ నుంచి సంపాదిస్తున్నా అనుకొని నేను కూడా యూట్యూబ్ ఛానల్లో దీంతోనే 5వ ఛానల్. సన్నీ యాదవ్ అయితే పరారీలో ఉన్నాడు. సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు సన్నీ యాదవ్ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు. సూర్యాపేటకు చెందిన నూతన్ కల్ గ్రామంలో ఉంటుండు సన్నీ యాదవ్. యాప్ ప్రమోట్ చేస్తే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి. బెట్టింగ్ యాప్ ఎవరైతే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ప్రమోట్ చేస్తే వాళ్ళ ఐడీలు ఎమ్మటే బ్లాక్ అయ్యేలాగా ఒక సిస్టమ్ని మెయింటైన్ చేయాలి. అప్పుడైతేనే ఈ బెట్టింగ్ యాప్లను ఆపగలుగుతాం. అయితే మంచి ప్లాన్ వేసిండు. పెద్ద పెద్ద పిట్టల్ని కొడితే చిన్న చిన్న పిట్టలు రాలి పడతాయి అన్నట్టు పెద్ద పెద్దలను పడుతుంటే చిన్న చిన్న వాళ్ళు కూడా మానేస్తారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం. నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్లా మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అన్న ఫ్యాన్స్ ఎంతమందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.